చామ్ అలా ప్రేమ్‌కి ప్రేమలేఖ మొత్తం కూడా డైరీని చేతిలో పెట్టటంతో అదెంత చదువుకున్న ప్రేమ్ నేను ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను చామంతి. ఐ లవ్ యూ చామ్, ఐ లవ్ యూ అంటూ ఇద్దరు ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటారు. చామంతి ఇదంతా కూడా ఊహించుకుంటుంది. ఆగిపోయావు ఏంటి చామంతి, రా వెళ్దాం అని చంద్రిక పిలవటంతో అలాగే పదత్త అని చామ్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక అక్కడ నిశ్చితార్థం ఫ్లెక్సీ నిషా ప్రేమ్‌లది ఉండటంతో అది చూసిన చామంతి ఒక్కసారిగా అత్తా అత్తా ఏంటత్తా ఇది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అత్త, డ్రైవర్ బాబు అని చామంతి అడుగుతూ ఉంటే, డ్రైవర్ బాబు కాదు చామంతి, ప్రేమ్ బాబు, రమాదేవి అమ్మగారి చిన్న కొడుకు చిన్నబాబు, ఈ ఇంటి వారసుడు అని రెండో కొడుకు అని చంద్రిక మొత్తం నిజం చెప్పేస్తుంది. అప్పుడు జరిగిన విషయాలు మొత్తం కూడా చామ్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కానీ అత్త, నిజంగా నేను ఎప్పటినుంచో చిన్నబాబుని చూడాలనుకుంటున్నాను. చిన్నబాబే ప్రేమ్ బాబా, ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలీదత్తా. పైగా నేను అనాథనని నాతో అబద్ధం చెప్పాడత్తా. ఈ ఇంటి వాళ్ళు నన్ను పెంచుకున్నారని అబద్ధం చెప్పారు. ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? ఎందుకు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పావు? ఎందుకత్తా నా జీవితంలోకి వచ్చాడు? నన్నెందుకింత మోసం చేశాడు? ఎందుకిన్ని అబద్ధాలు చెప్పాడు అని చామ్ చాలా ఏడుస్తూ ఉంటుంది. నేను చాలా మంచి మనసున్న వ్యక్తి అనుకున్నాను. కానీ నన్ను ఇలా మోసం చేసి చీకట్లోకి నెట్టేస్తాడని అనుకోలేదు. ఎందుకు నా జీవితంతో చెలగాటం ఆడాడు? అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉంటే అండగా ఉన్నాడనుకున్నాను. కానీ నా జీవితంతో ఆడుకున్నాడు. కానీ నేనేం చేశానని నన్ను ఎందుకింత మోసం చేశాడు అని చామ్ ఏడుస్తూ ఉంటుంది. చామంతి, నిన్ననే నాకు మొత్తం నిజం చెప్పేశాడు అని చంద్రిక అంటే, అవునులే ఎలాగూ ఈరోజు తెలిసిపోతుంది కదా, అందుకే తెలివిగా నిన్ననే నీకు చెప్పినట్లు ఉన్నాడు. ఇక నాతో ఏం పని ఉంది? నన్ను చాలా మోసం చేశాడత్తా అని చంద్రికనితో చెప్పుకుంటూ చామ్ ఏడుస్తూ ఉంటుంది. చామంతి, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఏదో బలమైన కారణం ఉండొచ్చు కదా అని చంద్రిక అంటే, ఇంతకంటే బలమైన కారణం ఏముంటుందత్తా? అయినా నేను పనిమనిషిని కదా, నా జీవితంతో ఆడుకున్నాడు. ఇంతకంటే నా గొంతులో కత్తి దించి ఉంటే నేను బాధపడే దాన్ని కాదేమో, కానీ నా జీవితంతోనే ఆడుకున్నాడు. ఎందుకంటే పనిదాన్ని కదా, అందుకే నన్ను ఇలా వాడుకున్నాడు, నన్ను మోసం చేశాడు అని చామంతి అపార్థం చేసుకొని ప్రేమ్ని తిడుతూ ఉంటుంది. అది కాదు చామంతి అని చంద్రిక ఎంత చెప్తున్నా కూడా, లేదత్తా లేదు, నేను మోసపోయాను అంతేలే, నేను పనిదాన్ని కదా, మోసపోవాల్సిందేలే, నాకు ఇలా జరగాల్సిందేలే అని చామ్ చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ లోపలికి వచ్చి నన్ను మోసం చేసిన తర్వాత, అసలు ప్రేమే లేదని తెలిసిన తర్వాత ఇంకా ఈ డైరీతో పని ఏముంది అని లోపల ఒక మూలకి విసిరి కొట్టేస్తుంది. అది కాస్త ఒక టేబుల్పై పడిపోతుంది. అప్పుడే రమాదేవి, రోజా, నిషా, దీక్ష అక్కడికి వస్తారు. ఏంటి చామంతి, వచ్చేసావా, ఎలా ఉంది అని రమాదేవి అడుగుతూ ఉంటే, ఎలా ఉన్నా కూడా వీళ్ళు నటిస్తూ ఉంటారులే అత్తయ్య అని రోజా అంటుంది. పనివాళ్ళం కదా, మాకు నటించడాలు చేత కాదు, మోసపోవడాలే చేతవుతుంది అని చామంతి అంటుంది. సరేలే, ఇంట్లో చాలా పనులున్నాయి, చెయ్యాలి కదా, అందులో ప్రేమ్ నిషాల నిశ్చితార్థం. ఇప్పుడు నిషాని దగ్గరుండి నిషా పనులన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని రమాదేవి అంటుంది. చీచి, ఏంటి ఈ హాస్పిటల్ కంపు అని భ్రమర్ అంటే పనివాళ్ళు కదా, హాస్పిటల్ నుండి వస్తుంది కదా, 2-3 రోజులు అయ్యింటుందిలే స్నానం చేసి అని దీక్ష అంటే, అసలు పనివాళ్ళు స్నానం చేయరు కదా అని రోజా అంటుంది. అవును, మేము పనివాళ్ళం కదా, ఇలాగే ఉంటాంలే అని చామ్ చాలా బాధగా మాట్లాడుతూ ఉంటే, రియలైజ్ అయ్యావన్నమాట అని రోజా అంటుంది. సరే, దాని ముఖమే అంత, దాని ముఖంలో అసలు సంతోషమే లేదు చూడు, ఇక్కడ ప్రేమ్ నిషాల ఎంగేజ్మెంట్ అయితే అని భ్రమర్ అంటే, ఓ తంది డిఫెక్ట్ ఫేస్ అనుకుంటా అని నిషా అంటుంది. సరే వెళ్ళు, నీ జిడ్డు చేతుల్ని కడుక్కొనిరా, నా కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టాలి, లేకపోతే నువ్వు కడుక్కోలేదనుకో నేను నిన్ను కాలుతో కొట్టనైనా కొడతాను, ఎందుకంటే జిడ్డు చేతులతో పట్టుకున్నావనుకో నాకు కోపం వస్తుంది అని నిషా అంటుంది. దానికి నేను 1000 పేపర్స్ రెడీ చేసి పెట్టాను, అది ఒక్క పేపర్ అయిపోకముందే ఎలా డీలా పడిపోయి వెళ్తూ ఉందో చూడు అని రమాదేవి అంటే, అవునా అత్తయ్య, అయితే ముందు ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూడ్డానికి అని రోజా అంటే, అవును రోజా అని రమాదేవి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ రెడీ అయిపోయి జామ్ కోసం ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే చంద్రిక జ్యూస్ తీసుకొని రావటంతో, చందు వచ్చావా, నేను చామ్కి ఫోన్ చేస్తుంటే తీయట్లేదు, చందు ఎలా ఉంది, చామ్కి ఎలా ఉంది, నేను చామ్తో మాట్లాడాలి, వెళ్తున్నాను అని ప్రేమ్ చెప్తుంటే, ఆగు బాబు అని చంద్రిక అడ్డుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే హర్ష వస్తాడు. ప్రేమ్, నిన్నిలా పెళ్లి కొడుకుగా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో, నీకు దిష్టి తగిలేలా ఉంది, చంద్రిక దిష్టి చుక్క పెట్టు అని
హర్ష చెప్తాడు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవటానికి ఇష్టంగానే ఒప్పుకున్నావు కదా అని హర్ష అంటే, చెప్పేసేయ్, నిజం చెప్పేసేయ్ అని చంద్రిక సైగ చేస్తూ ఉంటుంది. నాన్న ఎందుకలా అడిగారు అని ప్రేమ్ అంటే, ఎందుకంటే నువ్వు పెళ్లి కొడుకుగా తయారైనా కూడా నీ ముఖంలో సంతోషం, చిరునవ్వు ఏమీ కూడా కనిపించట్లేదు. అయినా కూడా నువ్వు ఇష్టంగానే ఒప్పుకొని ఉంటావులే. ఎందుకంటే నిషా కోసం నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యావు కదా, ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి ఉంటారులే, అందుకే ఇలా చేస్తున్నావులే అని హర్ష గ్యాప్ ఇవ్వకుండా, ప్రేమ్ని చెప్పనివ్వకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అది కాదు నాయన, నేను అందుకోసం కాదు అని చెప్తున్నా కూడా, అయినా మీ అమ్మ చూసిన సంబంధాన్ని నువ్వు చేసుకుంటున్నావు. మీ అమ్మ అన్ని వెనక ముందు ఆలోచించే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. మీ అమ్మ చూపించిన సంబంధం కదా, నువ్వు ఎంతైనా అంగీకరించింటావులే, అందుకేలే మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలి అని చకచక మాట్లాడేస్తూ ఉంటాడు. దాంతో ప్రేమ్ అది కాదు అని చెప్పబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే రమాదేవి వచ్చి, హర్ష అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చేశారు, వాళ్ళని రిసీవ్ చేసుకో, మాట్లాడుపో అని పంపించేస్తుంది. ఏంటి చంద్రిక, నీకు వేరే చెప్పాలా, నువ్వు కూడా వెళ్ళు అని రమాదేవి అనడంతో చంద్రిక కూడా వెళ్తుంది. చూడు ప్రేమ్, నేను చెప్పింది నీకు మొత్తం కూడా గుర్తుంది కదా, నువ్వు ఆ పని మనిషితో మాట్లాడాలని చూసావో, నేనేం చేస్తానో నాకే తెలీదు అని రమాదేవి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. దాంతో ప్రేమ్ కుప్పకూలి బాధపడుతూ ఉంటారు. ఇంకోవైపు కిచెన్లో చామంతి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రమాదేవి నిషా వల్ల అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను చెల్లెమ్మ అని నిషా వల్ల అమ్మ నాన్న మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే చామంతి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే, ఏయ్ ఆగవే అంటూ రమాదేవి చామంతి దగ్గరికి వస్తుంది. చెప్పండి అమ్మగారు అని చామంతి చాలా బాధగా అడుగుతూ ఉంటుంది. ఏంటి, నిన్ను నా కోడలు నిషా రమ్మని చెప్పింది కదా, తన పనులన్నింటినీ దగ్గరుండి చూసుకోమని చెప్పింది, అదే నెయిల్ పాలిష్ పెట్టమని చెప్పింది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని రమాదేవి అరుస్తూ ఉంటే, వెళ్తున్నానమ్మగారు అని చామంతి అంటుంది. సరే ఆగు అని వెళ్తున్న చామంతిని మళ్ళీ రమాదేవి చెయ్యి అడ్డుపెట్టి అడ్డుకోవటంతో, ఏంటి ఈవిడ మళ్ళీ ఇలా చేస్తోంది అని చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అక్కడ ఒక బాక్స్ ఉంది, అందులో శాండిల్స్ ఉన్నాయి, అవే చెప్పులు ఉన్నాయి, ముందు ఆ చెప్పుల్ని తీసుకువెళ్ళి నిషాకి ఇవ్వు అని రమాదేవి చెప్తుంది. దాంతో చామంతి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే చంద్రిక ఆ బాక్స్ దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటుంది. ఏయ్ చంద్రిక ఆగు, ఏంటి నేను నీకు చెప్పానా, నేను ఏ పని మనిషికి ఏ పని చెప్తానో ఆ పని మనిషే చేయాలి, నేను నీకు చెప్పలేదు కదా, నీకు చెప్పింది చామంతి, వెళ్తావా లేదా అని రమాదేవి క్రూరంగా మాట్లాడుతూ అరుస్తూ ఉండటంతో చామంతి బాధపడుతూ ఆ చెప్పుల దగ్గరికి వెళ్తుంది. ఇక చాలా బాధగా ఆ చెప్పుల్ని తీసుకొని ప్రేమ్ని తలుచుకొని, ప్రేమ్ బాబు నన్ను ఇంత మోసం చేస్తాడా, ఇన్ని రోజులు నాకు అండగా ఉన్నాడు, ఎంతో బాగా చూసుకుంటున్నాడు అనుకున్నాను, నాకు ఎవరూ లేకపోయినా ప్రేమ్ బాబు అండ ఉంది అనుకున్నాను, కానీ చివరికి ఈ ప్రేమ్ బాబే నన్ను ఇంత మోసం చేశాడు, నేను ఇంత మోసపోయాను అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆ చెప్పులు తీసుకొని నిషా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ్కి చామంతి ప్రేమిస్తున్న విషయం తెలియదు కాబట్టి ఆ విషయం మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటే రమాదేవి ఏమో అసలు మాట్లాడొద్దని కండిషన్ పెట్టింది.